ఎవరి స్థానంలో వాళ్ళు కలెక్టర్ గారికి తప్పి ఘనంగా పుష్పగుచ్చాన్ని మాట్లాడాల్సిందిగా. నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి అందిన ఆదేశాల మేరకు ఈరోజు 11/8/2025 అలాగే 18/8/2025 రోజు మనకు ఈ డివార్మింగ్ మాత్రల్ని పంపిణీ చేయాలి అని ఉన్న ఆదేశాల మేరకు ఈరోజు మన జిల్లా అత్యున్నత పాలనాధికారి గారైన డాక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు ఆనరేబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మా వైద్య శాఖ తరఫున అలాగే స్కూల్ తరఫున తర్వాత వాష్రూమ్ ఏదంటే అది చేతులు వాష్ చేయకుండా తినడము అట్లాంటి కొన్నిటి వల్ల కూరగాయలు అయితే ఉన్నాయో అవి సరిగా వాష్ చేయకుండా వండిన తర్వాత నిల్వ ఉన్నవి అట్లాంటివి తిన్నా కూడా ఇట్లాంటి నిలుపిడిలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండడానికి గవర్నమెంట్ ఏదైతే ఉందో మంచి ప్రోగ్రామ్ ఒకటి ఇది మనకు 2015 నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో ఏంటంటే చాలా మటుకు పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నా కూడా 50% కంటే ఎక్కువ మంది రక్తహీనతతోని పోషకాహారాల లోపంతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా మనము అంటే మంచి స్టూడెంట్స్గా మనం తీర్చిదిద్దాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, స్కూల్కి ఎక్కువగా అబ్సెంట్ కావద్దు, అనారోగ్య సమస్యలతో బాధపడకూడదన్న ఉద్దేశంతో మన ఇండియాలో ఏదైతే ఎక్కువగా కామన్గా ఏదైతే నొలి పొరుగులు అన్నవి ఉన్నాయో దీనివల్ల మనం ఈ సంవత్సరానికి 2 సార్లు మనం చేస్తాము. మనం ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరిలో ఒకసారి వేస్తాము. సో లాస్ట్ ఇయర్ మనకు కొన్ని కారణాల వల్ల మనం లాస్ట్ ఇయర్ వేయలేదు, కానీ ఈ సంవత్సరం ఇప్పుడు ఆగస్టు 11 ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 11 మరి ఫిబ్రవరి 11 నేషనల్ డివార్మింగ్ డే. దీని గురించి కూడా మీరు విద్యార్థులుగా మీరు కూడా మంచిగా నేర్చుకోవాలి, దీని గురించి అవగాహన కలిగి. గౌరవ కలెక్టర్ గారు మీ పాఠశాలను సందర్శించడము అభినందించదగినటువంటి విషయము. ఈరోజు ముఖ్యంగా నేషనల్ డివార్మింగ్ డేకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి డివడం వల్ల మీకు వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వ్యాధులను దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రక్తహీనత లేదా చదువుపైన ఏకాగ్రత లేకపోవడము, మీరు ఎంత భోజనం చేసినట్లనే ఉంటుంది. మీకు వామ్స్ ఉండడం వలన ఏమవుతుందంటే మీరు చేసినటువంటి భోజనం వలన వచ్చేటటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలను అన్నింటినీ కూడా ఆ వామ్సే తినేస్తూ ఉంటాయి. దానివలన మీరు ఎంత భోజనం చేసినా కానీ మీకు అలసట అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది, చదువుపైన ఏకాగ్రత అనేటటువంటిది చూపెట్టరు. కాబట్టి మీరందరూ కూడా ఈ 1 to 18 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ ఈ టాబ్లెట్స్ను వేసుకోవడం అనేటటువంటిది శ్రేయస్కరము. ఖచ్చితంగా రాకముందే బోరేగాం స్కూల్ గురించి విన్నాను. సో దాదాపు మన జిల్లాలో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. 1009 అంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి స్కూల్ చూడలేదు. సో చాలా పాజిటివ్గా కూడా అందుకనే పెద్ద స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలని మీ స్కూల్కి రావడం జరిగింది. ఇవాళ జిల్లా అంతటా రాష్ట్రం అంతటా కూడా మీకు ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది అందరికీ కూడా చేస్తున్నారు. సో దీని ఉద్దేశం మనకి డాక్టర్స్ అందరూ చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనం టాబ్లెట్ వేసుకోవాల్సిందే. కానీ మనము ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున వేసి ఒక్క స్టూడెంట్ మిస్ అయినా కానీ అది మనము 100% అచీవ్ చేసినట్టు కాదు. వాళ్ళకి ఇబ్బంది ఫ్యూచర్లో అయితే, వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఇష్యూస్ అయితే మనము ఏదైతే అనుకున్నామో అది సాధించిన వాళ్ళని కాకుండా పోతాం. అందుకనే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ చూసుకుంటే ఈ 1009 మెంబర్స్లో అరౌండ్ 700 వచ్చింది, మీరు 692 వచ్చింది. బ్యాలెన్స్ పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్ వేసేటట్టు వాళ్ళ క్లాస్ టీచర్ బాధ్యత తీసుకోవాలి. ఎలా వేయచ్చు అని అంటే, మళ్ళీ అట్లీస్ట్ 18th రోజు వాళ్ళు రావాలి. 18 నాడు మాపప్ ఉంది కాబట్టి నెక్స్ట్ సోమవారం రోజు మిగతా పిల్లలందరూ వచ్చేటట్టు చూడాలి. లేదు అని అంటే వాళ్ళ ఇంటి దగ్గర అది వేసేటట్టు చూడాలి. సో అప్పుడే మీరు ఈ 1009 మందికి చేయించగలిగితే మీ స్కూల్ తరఫున మీరు సక్సెస్ సాధించినట్టు, ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసినట్టు. ఒక్కరు తక్కువ ఉన్నా కానీ కాదు. అలాగే జిల్లాలో కూడా మొత్తం అటెండెన్స్ తీసుకోండి.
ఎవరెవరు మిస్ అయిందో మళ్ళీ మోకప్ డే రోజు 18th రోజు వాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి వచ్చి అట్లీస్ట్ ఈ టాబ్లెట్ కోసం అన్నా వచ్చి వేసుకొని వెళ్ళేటట్టు చూడాలి. వాళ్ళకి ఏమైనా పని ఉన్నా సరే 18th రోజు ఖచ్చితంగా వచ్చేటట్టు చూడాలి. సో ఏ స్కూల్ కానీ ఒక స్కూల్లో చైల్డ్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఎవరు మిస్ కావాలి. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. తర్వాత మీ ఫ్యామిలీస్లో 1 నుండి 19 సంవత్సరాల వరకు ఎవరైనా పిల్లలు ఉంటారు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు సంవత్సరం దాటాయాలు తప్పకుండా ఈ టాబ్లెట్ వేయించుకునేటట్టు మీరు చూడాలి. మీరు వేసుకోవాలి, మిగతా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయ్యేటట్టు మీరు చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు, ఇది సేఫ్. దాదాపు మన ఒక్క జిల్లా లోపలనే 4 లక్షల మందికి మనం ఈ టాబ్లెట్ వేస్తున్నాం. ఇవాళ 18వ తారీఖు కలిపి, ఇవాళ మిస్ అయిన వాళ్ళందరూ 18వ తారీఖు నాడు వస్తారు. 4 లక్షల మందికి ప్రభుత్వం వేస్తుందంటే అది అవసరం ఒకటి, రెండోది దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఎప్పుడైనా డాక్టర్స్ ఏం చెప్తారు, ఏం ఇష్యూ ఉన్నా కానీ ఫస్ట్ చెప్పాలి. చెప్తే చిన్నదాన్ని చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయొచ్చు, దాన్ని పక్కకు పెట్టకుండా చెప్పాలి. అదే ఉద్దేశంతో డాక్టర్ చెప్పారు. మీరు కూడా మెడికల్ ఆఫీసర్ నా రిక్వెస్ట్ ఏంటంటే పక్కకే ఉంటారు కాబట్టి వేసినాక 1 గంట సేపు ఎవరో ఒక్కళ్ళని ఉంచండి. ఉంచితే పెద్ద స్కూల్ కాబట్టి ఏదైనా ఉంటే మానిటర్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే అటు పిల్లల్ని కూడా పిలుచుకునే అవకాశం ఉంటుంది. లేదు, ప్రతి ఒక్కళ్ళు వేసుకునేది, నేను కూడా వేసుకున్నా, ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా వేసుకున్నారు వాళ్ళ చిన్నప్పుడు. ఫ్యూచర్ లోపల ఈ డివార్మింగ్ డే జరిగినప్పుడు ప్రతిసారి వేసుకోవాలి. కానీ ఇబ్బంది రాకుండా ఉండేందుకు హైజీన్ యాక్టివిటీస్ అనేది మీరు అందరూ కూడా ఫాలో కావాలి. ఇది ఎట్లా వస్తుంది అనేది మీకు డాక్టర్ చెప్పారు, మట్టి ద్వారా వస్తుంది. సో ప్రతిసారి కూడా మనము ఏదైనా భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ చేతులు కడుక్కొని నీట్గా ఉండాలి. ఈ అలవాట్లు మీరు చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేయండి. అప్పుడు మనకి ఆ నులి పురుగులకు సంబంధించిన ఇష్యూ కూడా రాకుండా ఉంటుంది. సో అవేర్నెస్ ముఖ్యము. అవేర్నెస్ ఎంతో చేయడంతో పాటు పాటించాలి, హైజీన్ యాక్టివిటీస్ అన్ని పాటించాలి. పాటించిన తర్వాత కూడా ఏమన్నా ఉంటే పోగొట్టుకునేందుకు ప్రతి నేషనల్ డివార్మింగ్ డే రోజు ప్రతి ఒక్క చైల్డ్ 1 నుండి 19 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా దీన్ని టాబ్లెట్ వేసుకునేటట్టు మనం అందరం కృషి చేయాలి. సో ఈ సందర్భంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ టైం మీ స్కూల్కి వచ్చినప్పుడు నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద మీతో ఇంటరాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ. అన్నం లంచ్ చేశారమ్మా? సో లంచ్ చేయకుండా ఎవరు కూడా టాబ్లెట్ అన్ని తినాలి. ఏదన్నా అనిపిస్తే నాజే అనిపిస్తుంది అంతే, తినకుండా అయితే వేసుకోవద్దు. ఓకేనా? ఓకే. ఎట్లా ఫోటో తీసి తర్వాత పాపనే పచ్చని మొక్కలు నాటడం జరుగుతుంది. అది ఇంకొంచెం వసతున్నట్టుగా బాగా ఉందండి. నేనే కానీ చేయండి.